హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పాస్తా చేశాను. ఏ విధంగా చేశానో చూడండి. ఒక గిన్నెలో పాస్తా తీసుకొని శుభ్రంగా కడుక్కొని స్టవ్ మీద పెట్టాలి. దానిలో కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. 2 టేబుల్ స్పూన్ల కొద్దిగా నూనె, కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. నూనె పోయడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా మంచిగా వస్తాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా కలుపుతూ ఉండాలి. ఎంతో టేస్టీగా ఉండే పాస్తా అండి. పాస్తా అయ్యిందో లేదా చూడడానికి ఒకదాన్ని ఇట్లా బ్రేక్ చేస్తే సరిపోతుందండి. అయ్యింది. వాటర్ పోయే విధంగా వంపుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. మళ్ళీ అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. ఇందులో పల్లీలు వేస్తేనే టేస్టీగా ఉంటుందండి. పల్లీలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలపండి. దానితో పాటు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి కలపండి. పోపు దినుసులు ముందే వేయడం వల్ల మాడిపోతుందండి, అందుకే నేను లాస్ట్లో వేసాను. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా కలపాలి. ఎంతో టేస్టీగా ఉండే మన పాస్తా బాగా రెడీ అవుతుందండి. దానికి తోడుగా కొద్దిగా పసుపు వేసి బాగా కలపండి. ముందుగా పెట్టుకున్న పాస్తాను ఆ గిన్నెలో వేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే పాస్తా రెడీ అవుతుందండి. చూడండి, ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా వేసుకోవచ్చు ఇంట్లో. మన పాస్తా రెడీ అయింది. చూడండి ఎంత టేస్టీగా, లుకింగ్ సూపర్గా ఉన్నది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మా పిల్లలు అయితే సూపర్ ఉన్నది అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.